హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఎగ్ మసాలా. ఇది ఎంత టేస్టీ ఎమ్మీగా ఉంటుందంటే రోజు ఈ కర్రీయే చేసుకొని తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఎగ్స్లో హై ప్రోటీన్ ఉంది కాబట్టి హెల్దీ కూడా. ఈ రెసిపీ రైస్తోనూ చపాతీతోనూ గుడ్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్రాసెస్ చెప్పేస్తాను, వినేయండి. ఫస్ట్ ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. తర్వాత ఒక చిన్న కళాయిలో ఆయిల్ వేసుకొని అందులోనే ఈ ఉల్లిపాయలని వేసి వేపేసుకోండి. అందులోనే 5 నుంచి 6 వరకు జీడిపప్పులు కూడా వేసుకోండి. దీని ద్వారా ఏంటంటే గ్రేవీ థిక్గా వస్తుంది. అవి మగ్గుతూ ఉంటాయి, కానీ ఈలోపు మిక్సీ తీసుకొని అందులోనే 2 ఇంచులు అల్లం ముక్కని కట్ చేసేసుకొని వేసుకొని అందులోనే ఒక 7 నుంచి 8 వరకు ఎల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు ఇంకా జీడిపప్పులు మాత్రం బాగా వేగవసరం లేదండి. నల్లగా నార్మల్గా ఆయిల్లో కొద్దిసేపు ఒక 2 to 3 మినిట్స్ వేపుకుంటే చాలు. తర్వాత ఉల్లిపాయలని జీడిపప్పుల్ని కూడా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు అంటే ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని ఒక ఫుల్ స్పూన్ కారం వేసుకొని చిటికెడంత పసుపు వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. సారీ అండి, నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. ముందుగానే ఒక 7 నుంచి 8 ఎగ్స్ వరకు బాయిల్ చేసుకొని పెంకులు తీసేసి స్లైసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నేను అది వీడియో తీయటం మర్చిపోయానండి, అది నా మిస్టేకే, సారీ. నేను ఇందాక చెప్పాను కదండి, బాయిల్ చేసిన ఎగ్స్ని హాఫ్ లాగా కట్ చేయాలని. అలా హాఫ్గా కట్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్యాన్ మీద అలా సదిరేయండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక ఎగ్ ప్లేస్ చేసిన తర్వాత లాస్ట్ ఎగ్ ప్లేస్ చేసే లోపల ఫస్ట్ ఎగ్ మాడిపోతుంది. సో వీలైనంత వరకు ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేయండి. లేదు అంటే ఒక ఈజీ ట్రిక్ చెప్పమంటారా? స్టవ్ వెలిగించక ముందే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపేసిన తర్వాత అప్పుడు ఎగ్స్ ప్లేస్ చేసుకొని ఆ తర్వాత ఫ్లేమ్ని ఆన్ చేయండి. ఇదైతే మీకు ఇంకా ఈజీ అవుతుంది. కరెక్ట్గా 2 మినిట్స్ తర్వాత ఎగ్స్ని మళ్ళీ టిల్ట్ చేయండి. ఒక సైడ్ వేగుతుంది, ఇంకో సైడ్ కూడా వేపుకోవాలి కదా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒక సైడ్ వేగి ఇంకో సైడ్ వేగకపోయి ఉంటే అంత బాగోదు అని నా ఒపీనియన్. నాకైతే ఇలా నచ్చుతుంది. సో మీకు కూడా కావాలంటే ఇలా బోత్ సైడ్స్ వేపుకోవచ్చు. లేదు అని అంటే కనుక సింగిల్ సైడ్ కూడా వేపి తీసేసుకోవచ్చు. అది ఇంకా మీ చాయిసే అనమాట. ఎగ్స్ని సెకండ్ సైడ్ వేపేటప్పుడు మాత్రం కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే ఆ ఎగ్ వైట్ ఇంకా పూర్తిగా వేగదనమాట. ఒక 5 మినిట్స్ పాటు పడుతుంది. ఆ 5 మినిట్స్ తర్వాత అది టప్ 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 అని సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ బట్టి ఎగ్స్ అనేవి మనకి మంచిగా ఫ్రై అయినాయి అని చెప్పి అనుకోవచ్చు. కరెక్ట్గా 5 to 10 మినిట్స్ తర్వాత మ్యాక్సిమం ఫ్రై అయిపోతాయండి. అప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొక గంటి ఆయిల్ పోసుకొని మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్నాం చూసారా, ఆనియన్ ఇంకా క్యాష్యూ పేస్ట్, ఆ పేస్ట్ని మొత్తం ఈ ప్యాన్లోకి వేసి పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకునేటప్పుడే చిటికెడంత పసుపు, సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. నేనైతే 1/2 స్పూన్ వరకు కల్లుప్పు యాడ్ చేశానండి. ఈ పచ్చివాసన పోయే ప్రాసెస్ కూడా అంతేనండి. మనం సిమ్లోనే ఉంచి చేస్తేనే అడుగు అంటకుండా ఉంటుంది, పచ్చివాసన అంతా పోయి ఆయిల్ కూడా పైకి తేలుతుంది. తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. లేదు అని అంటే ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసాను. టొమాటోస్ అన్నీ సాఫ్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. అందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న మసాలాలు కూడా పూర్తిగా ఈ గ్రేవీకి పట్టేటట్టు మిక్స్ చేసేసేయండి. తర్వాత మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ వరకు సిమ్లోనే మగ్గనివ్వండి. ఈ మసాలాలన్నీ గ్రేవీకి బాగా పట్టి మంచి కమ్మటి వాసన అయితే వస్తుంది. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసిందండి. ఒక 1/2 కప్పు వరకు పాలను పోయండి. మీరు వాటర్ అన్నా పోసుకోవచ్చు, పాలు పోస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది.
రెస్టారెంట్స్‌లో గూడా పాలనే పోస్తారండి. అందుకని అంత టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో చేసుకుంటే అంత టేస్ట్ రాదు. ఎందుకంటారు? మనం వాటర్ పోస్తాం గాబట్టి. మనకు ఆ రెసిపీ తెలియదు గదా! సీక్రెట్ రెసిపీ. సో, మనమైతే పాలని యూజ్ చేయండి. సేమ్ రెస్టారెంట్‌లో ఎలా అయితే టేస్ట్ వచ్చిందో అలానే వస్తుంది. ఒక 5 మినిట్స్ పాటు కలుపుతా ఉంటే గ్రేవీ ఒక థిక్ కన్సిస్టెన్సీకి అయితే వచ్చేస్తుంది. ఆ టైంలో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని కూడా యాడ్ చేసి మూత పెట్టేయండి. ఒక 1 మినిట్ పాటు సిమ్‌లోనే ఉంచండి. ఆ తర్వాత ఓపెన్ చేసి మనకి ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది. అమూల్ క్రీమ్. అమూల్ క్రీమ్‌ని కూడా ఒక 2 స్పూన్స్ వరకు వేసేసి ఫుల్‌గా మిక్స్ చేసేయండి. దీనివల్ల ఏంటంటే గ్రేవీ ఇంకా థిక్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. లేదు అనంటే మీ దగ్గర కస్తూరి మేతి ఉన్న దాంతో కూడా గార్నిష్ చేసుకోండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఈ రెసిపీని మస్ట్‌గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.